హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 135th వీడియో, 135వ వీడియో. ఈ వీడియోలో మనం టెన్సెస్లో 7th చాప్టర్లో పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఏంటంటే అటెండింగ్ బర్త్డే పార్టీ, ఒక ఈవెంట్, ఒక ప్రోగ్రామ్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ గురించి మనం ఎవరికైనా ఒక ఫ్రెండ్కి చెప్పాలనుకోండి, ఒక సంఘటన గురించి, అప్పుడు మామూలుగా ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది. అయితే దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పాలనుకోండి, గ్రామటికల్గా యాక్యురేట్గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు కూడా సంకోచం లేకుండా, భయం లేకుండా చెప్పాలంటే మామూలుగా ఇలాంటి ఈవెంట్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు పర్ఫెక్ట్గా ఎదుటి వాళ్ళతో చెప్పేయచ్చు. అందుగురించనే మీరు అటెండ్ చేసినటువంటి ఒక బర్త్డే పార్టీ గురించి ఒక ఈవెంట్ ఇక్కడ రాశాను నేను. బర్త్డే పార్టీ గురించి నేను ఈ యొక్క పారాగ్రాఫ్, ఈ ఇన్సిడెంట్ ఈవెంట్ రాయడం జరిగింది. దీన్ని నేను ఒకటోటి మీకు 6 వాక్యాలు రాశాను. 6 వాక్యాలను ముగించారనమాట, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. అది మీరు మొత్తం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను నేను. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ కూడా వాడాను వాక్యాలు. ఎప్పుడు వాడాలి? పాస్ట్ సింపుల్. వర్బ్ 2వ ఫామ్ ఎప్పుడు వాడాలి, వర్బ్ 3వ ఫామ్ ఎప్పుడు వాడాలి, ఇక్కడ నేను అండర్లైన్ కూడా చేశాను. దాని ద్వారా మీకు ఈజీగా సులభంగా అర్థమవుతుంది. దాంతో మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. ఇప్పుడు చదువుతున్నాను ఇక్కడ. అటెండింగ్ బర్త్డే పార్టీ అంటే బర్త్డే పార్టీ అటెండ్ చేశారు మీరు, దాని గురించి చెప్తున్నారు అనమాట. ఫస్ట్ వాక్యం వచ్చేసి ఇక్కడ, ఐ అటెండెడ్ మై ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ లాస్ట్ నైట్. నేను నా ఫ్రెండ్ యొక్క బర్త్డే పార్టీని నిన్న రాత్రి అటెండ్ చేశాను. ఇది జరిగిపోయింది కాబట్టి వర్బ్ యొక్క 2వ ఫామ్ వాడాం ఫస్ట్ వాక్యం. 2వ వాక్యం వచ్చేసి, బై ద టైమ్ ఐ వెంట్, నేను వెళ్ళేసరికి, ద పార్టీ హ్యాడ్ ఆల్రెడీ బిగన్, పార్టీ ఆల్రెడీ మొదలైపోయింది. పార్టీ మొదలైపోయింది, ఫస్ట్ అది జరిగింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ వాడాను నేను, హ్యాడ్ ఆల్రెడీ బిగన్. నేను వెళ్ళేసరికి, నేను తర్వాత వెళ్ళాను పార్టీ బిగినాక, అందుకే ఇక్కడ వర్బ్ 2వ ఫాము. పార్టీ తర్వాత నేను స్టార్ట్ అయ్యాక వెళ్ళాను కాబట్టి ఇక్కడ పార్టీ మొదలైంది కాబట్టి అది వర్బ్ 3వ ఫామ్ వాడాము. మళ్ళీ 3వ వాక్యం వచ్చేసి, మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఆల్రెడీ రీచ్డ్ బిఫోర్ ఐ గాట్ దేర్. అంటే మై ఫ్రెండ్స్ నాకంటే ముందే ఇక్కడ చేరుకున్నారు, అందుకనే ఫస్ట్ వాళ్ళు పని జరిగింది కాబట్టి ఇక్కడ హ్యాడ్తో వర్డ్ 3rd ఫామ్ వాడుతున్నాము. మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఆల్రెడీ రీచ్డ్ బిఫోర్ ఐ గాట్ దేర్. ఐ గాట్ అన్న, ఐ రీచ్డ్ అన్న ఒకటే మీనింగ్, నేను చేరే సమయానికంటే ముందే అని అర్థం వస్తుంది. ఐ గాట్ దేర్ అన్న, ఇది వర్బ్ 2వ ఫాము. ఇక్కడ ఇది వచ్చేసి వర్బ్ యొక్క 3వ ఫామ్, హ్యాడ్ ఆల్రెడీ రీచ్డ్ అనేది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 4వ సెంటెన్స్ ఇక్కడ వచ్చేసి 4వ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఐ గ్రీటెడ్ ఏంటి ఇక్కడ 7 సెంటెన్సెస్. ఐ గ్రీటెడ్ దెమ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఎట్ ద పార్టీ. అంటే వాళ్ళని చూడగానే, నేను చూసినాక నేను వాళ్ళని గ్రీట్ చేశాను. ఎప్పుడు? వాళ్ళని చూసిన తర్వాత. అంటే ఇక్కడ ఫస్ట్ జరిగిన పని ఏంటి? వాళ్ళని చూడడం. ఐ గ్రీటెడ్ దెమ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ దెమ్. వాళ్ళని చూసిన తర్వాత నేను గ్రీట్ చేశాను. అందుకే వాళ్ళని చూసింది ఫస్ట్ కాబట్టి ఐ హ్యాడ్ సీన్ అని వర్బ్ 3rd ఫామ్ వాడాము. ఇది వర్బ్ 2వ ఫామ్ వాడాము. మళ్ళీ ఇంకోటి వచ్చేసి 5వ వాక్యంలో, దే వర్ ప్లీజ్డ్ టు సీ మీ. వాళ్ళకి నన్ను చూసి సంతోషపడ్డారు వాళ్ళు బాగా. అయ్యో మా ఫ్రెండ్ లేట్ అనగానే వస్తాడో రాడో అనుకున్నామని వాళ్ళు నన్ను చూసి సంతోషపడ్డారు. ఇది 5వ వాక్యం. 6వ వాక్యం వచ్చేసి, మై ఫ్రెండ్ హ్యాడ్ థ్యాంక్డ్ మీ బిఫోర్ ఐ విష్డ్ హిమ్ ఏ బర్త్డే హ్యాపీ బర్త్డే. నేను అతను మా ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే తెలియజేయడానికంటే ముందే అతడే నాకు థ్యాంక్స్ చెప్పాడు. ఓకే, అతడు ఎక్స్పెక్ట్ చేశాను నేను బర్త్డే చెప్తానని చెప్పి, ఆయన ముందే నాకు థ్యాంక్స్ చెప్పారు. వారు ఏదైతే ఫ్రెండ్కు బర్త్డే పార్టీ గురించి నేను వెళ్ళానో అతను థ్యాంక్స్ చెప్పాడు. లాస్ట్ చివరి వాక్యం వచ్చేసి 7వ వాక్యము, వీ ఆల్ ఎంజాయ్డ్ ద పార్టీ టుగెదర్, కలిసి, అండ్ సబ్సిక్వెంట్లీ డిపార్టెడ్ ఫర్ అవర్ రెస్పెక్టివ్ హోమ్స్. మేమందరం పార్టీ బాగా ఎంజాయ్ చేశాము. తర్వాత అందరం ఎవరి ఇంట్లోకి వాళ్ళు, రెస్పెక్ట్ అంటే ఎవరి ఇంట్లోకి వాళ్ళము, మేము డిపార్ట్మెంట్ తిరిగి వెళ్ళిపోయాము పార్టీ తర్వాత. ఇది ఇలాగ 7 సెంటెన్సెస్. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు పాస్ట్ పర్ఫెక్ట్, యూ కెన్ బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. వన్స్ యూ లెర్న్ దిస్, యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఎఫెక్టివ్లీ, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్, సో దట్ యూ కెన్ స్పీక్ టు ఎనీబడి ఎల్స్ వితౌట్ స్టాపింగ్ ఎనీవేర్, వితౌట్ సీజింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్లీ. మీరు బాగా అర్థం చేసుకున్నాను అనుకుంటాను. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఇవన్నీ మీ మొత్తం 7 సెంటెన్సెస్ సార్ బాగా చూడండి, బాగా వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. I wish you all the best. Have a nice day. Thank you, my dear friends. Thanks a lot.